మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో ఎస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం వెయిట్ లాస్ గురించి చూసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక్కలైనా సరే ఈ విషయం గురించి బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మేము ఎంత పాటించినా అంటే డైట్ అనేది చాలా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ అలానే ఫిట్నెస్ సెంటర్కి వెళ్తున్నాము, వాకింగ్ చేస్తున్నాము, మంచి డైటే తీసుకుంటున్నాం, అయినా కానీ మేము తగ్గట్లేదు అనే కంప్లైంట్స్ చాలా వరకు చాలామందికి ఉంటూ ఉంటాయి. సో మరి ఇలాంటప్పుడు మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా, ఆ మిస్టేక్స్ వల్ల కూడా మనం ఇంకా వెయిట్ అనేది తగ్గలేకపోతున్నాం, ఇలాంటివి కూడా ఉండొచ్చు అని చెప్పేసి డాక్టర్ ఆకాష్ గారు చెప్తున్నారు. అవేంటో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, డైట్ విషయంలో కూడా టైప్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నారు మీరు. అంటే ఆ టైప్స్ ఏంటి? అంటే మేము తీసుకునే డైట్లో ఏదైనా మిస్టేక్స్ ఉండటం వల్ల ఇంకా ఎక్కువ వెయిట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు చాలా రకమైన డైట్స్ చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏజ్ చూసుకున్నా కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక టైం మెయింటైన్ చేయడం ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ డైట్ అన్నా చేయండి, మీరు ఒక టైం పర్టికులర్ టైం మెయింటైన్ చేయాలి. ఎవ్రీ డే ఆ స్పెసిఫిక్ టైంకి మీరు ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన బాడీ ఆ స్పెసిఫిక్ టైంకి ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఆ టైంకి స్పెసిఫిక్గా మన పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవ్వడం, సో ఆ టైంకి మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ డైజెషన్ అవ్వడం, ఈ గ్యాస్ బ్లోటింగ్ సెన్సేషన్స్ రాకపోవడం అనేది ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే ఒక ఇట్స్ ప్యాటర్న్ ఆఫ్ డైట్. ఏంటంటే ఎక్కువసేపు మనకి ఫాస్టింగ్ ప్రమోట్ చేసే డైట్ అనమాట అది. సో 16 hours మనం నైట్ ఫర్ సపోజ్ 8 o'clock తినేసాం అనుకోండి, సో మళ్ళీ మార్నింగ్ 10, 11, 12 వరకు కూడా వీ డోంట్ ఈట్ అనమాట. సో అప్పటి వరకు ఏంటంటే మనకి ఆల్రెడీ 10 hours అయిపోయిన తర్వాత సో ఆటోమేటిక్గా బాడీకి ఇంకేం సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనం ఇవ్వటం లేదు. సో దానివల్ల బాడీ లోపడున్న సోర్స్ ఆఫ్ ఎనర్జీ పైన డిపెండ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా లోపడిని ఫ్యాట్స్ బర్న్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల వెరీ ఈజీగా వెయిట్ లాస్ని అచీవ్ చేయగలుగుతారు. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎనీథింగ్, ఈ ఫాస్టింగ్ అనేది ఏంటంటే మనకి ఇట్ ఈస్ సస్టైనబుల్. అంటే మనం నైట్ ఇక్కడ మనం ఏ ఫుడ్ రిస్ట్రిక్షన్ చేయట్లేదు, ఫుడ్ తీసుకుంటున్నాం, బట్ ఒక మీల్కి ఇంకో మీల్కి ఇచ్చే డిఫరెన్స్ మాత్రం పెంచేస్తున్నాం. సో నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అరౌండ్ 11, 12 వరకు కూడా ఏం ఫుడ్ తీసుకోరు. సో 16 hours ఫాస్ట్ అయ్యి ఉండొచ్చు, 18 hours చేస్తారు కొంతమంది, ఈవెన్ కొంతమంది 20 hours ఫాస్ట్ ఫుడ్ చేస్తారు. అంటే లాస్ట్ మీల్కి నెక్స్ట్ మీల్కి ఈ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది పెంచేస్తారు. సో దానివల్ల మనకి ఆటోమేటిక్గా ఫ్యాట్ బర్నింగ్ ప్రమోట్ అయ్యి బెటర్గా వెయిట్ లాస్ అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా లాట్ ఆఫ్ కొత్త డైట్స్లో 1 meal a day డైట్ అని చెప్పి కూడా చెప్తున్నారు, ఓమాడ్ అని చెప్తున్నారు. సో 1 meal a day అంటే అసలు రోజు మొత్తంలో ఒకటేసారి తింటారు అనమాట. సో దీనికి చాలా పాజిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ ఫిజికల్గా యాక్టివ్ ఉన్న వాళ్ళు లిటిల్ బిట్ బెటర్. సో పాజిటివిటీ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ వెయిట్ లాస్ స్టబర్న్ ఫ్యాట్, అసలు ఎంత చేసినా ఎక్సర్సైజ్ చేసినా ఫుడ్లో రెస్ట్రిక్షన్ చేసుకున్నా మనం తగ్గట్లేదు అనే వాళ్ళలో ఇది మేజర్గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ స్టబర్న్ ఫ్యాట్ లూజ్ అవ్వాలంటే బాడీని ఫాస్టింగ్ స్టేట్లోకి పుష్ చేయాల్సిందే. సో అలాంటి టైంలో మనం కావాల్సినంత హైడ్రేషన్ తీసుకుంటూ క్యాలరీ కంప్లీట్ రెస్ట్రిక్షన్ చేయడం వల్ల, అంటే విత్ ఇన్ 24 hours యూఆర్ ఈటింగ్ ఓన్లీ వన్స్, మొత్తం 24 గంటలు ఒకటేసారి తింటున్నాం కాబట్టి బాడీకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఒక్క మీలే. ఎస్, సో ఆ ఒక్క మీల్ని స్లోగా బాడీ యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి మిగతా టైంలో అసలు క్యాలరీస్ ఇవ్వట్లేదు కాబట్టి కంటిన్యూస్ క్యాలరీ బర్నింగ్ ప్రాసెస్లో ఉంటుంది బాడీ. సో ఈజీగా వెయిట్ లాస్ అచీవ్ అవ్వడం అనేది చూస్తాం. కాకపోతే ఈ డైట్ ఇది పాజిటివ్ పాయింట్, బట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎంతవరకు సస్టైన్ చేసుకోగలం అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి ఒక వెయిట్ మీరు అచీవ్ చేసిన తర్వాత, మీ టార్గెట్ వెయిట్ మీరు అచీవ్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్లోగా నార్మల్ డైట్లోకి ఇంక్లూడ్ చేసుకోగలగాలి మీ లైఫ్ స్టైల్ని. సో యూ కాంట్ డూ దిస్ డైట్ కంటిన్యూస్ ఎప్పటికీ ఫాలో అవ్వలేరు. ఎందుకంటే ఒకటేసారి ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మనం ఎక్సర్సైజ్ చేస్తాం, కొన్నిసార్లు ఎక్కువ యాక్టివిటీ చేస్తాం, కొన్నిసార్లు ట్రావెలింగ్లో ఉంటాం. సో ఈ టైంలో ఎగ్జాస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది పేషెంట్. సో ఎగ్జాస్ట్ అయిపోతే మళ్ళీ అది కూడా మంచిది కాదు మనకి. సో కాబట్టి ఇది ఏంటంటే మనం స్పెసిఫిక్ టార్గెటెడ్ వెయిట్ లాస్ ప్లాన్ చేసినప్పుడు దిస్ డైట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ అచీవింగ్ వెయిట్ లాస్ ఆల్సో. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ యూ అచీవ్ దట్ టార్గెట్, స్లోగా మీ నార్మల్ రొటీన్స్లోకి
ప్లాన్ చేసుకోవాలి. సార్ వెయిట్ లాస్ కి జీరో వాటర్ ఏమైనా హెల్ప్ చేస్తుందా సార్? ఇది చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. జీరో వాటర్ అంటే యూ డోంట్ అంటే వాటర్ కంప్లీట్ గా రెస్ట్రిక్ట్ చేయడం అంటున్నారా? లేదు సార్, యాక్చువల్ గా మార్నింగ్ టైం జీరో వాటర్ తాగటం వల్ల, నైట్ పనుకునేటప్పుడు తాగటం వల్ల జీరో వాటర్ కొంచెం వెయిట్ తగ్గటానికి హెల్ప్ చేస్తుంది అంటారు, మీరేమంటారు? ఎస్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ తీసుకోవడం వల్ల ఇంకా బెనిఫిషియల్, ఎందుకంటే నైట్ మనం ఇమీడియట్ గా ఫుడ్ తిన్న వెంటనే మనకు సోర్స్ ఆఫ్ క్యాలరీస్ మనకి కావాల్సినంత ఉన్నాయి కాబట్టి బాడీ, మనం తర్వాత ఏం తీసుకున్నా కూడా అదంతా హెల్ప్ఫుల్ ఉండదు. సో ఫాస్టింగ్ స్టేట్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ గా హైడ్రేషన్ ఇవ్వగలుగుతాం, బెటర్ ఫ్యాట్ బర్నింగ్ ని అచీవ్ చేయగలుగుతాం. సో డెఫినెట్లీ ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ ఫాస్టింగ్ స్టేట్ లో ఉంటాం కాబట్టి మీరు అన్నట్టు ఆ వామ్ వాటర్ లో జీరా కానీ లెమన్ కానీ చియా సీడ్స్ కానీ పెట్టుకోవడం వల్ల డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్. ఇంకేమైనా ఉందంటారా అంటే వెయిట్ తగ్గడానికి వేరే ప్రాసెస్ ఇంకేమైనా? యా, వెరీ గుడ్ క్వశ్చన్. స్పెసిఫికలీ ఐ వాంట్ టు టెల్, ప్రతిసారి మనం ఎక్సర్సైజ్ చేయడం అందరికీ పాసిబుల్ అవ్వకపోవచ్చు. అంటే ఇఫ్ ఈజ్ ఎ యంగ్ గై హీ కెన్ somehow manage his time. ఆర్ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆల్రెడీ కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో వాళ్ళలో మోకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళని ఎక్కువసేపు నడవమనడం కానీ ఎక్కువ వర్కౌట్ చెప్పలేము. సో వాళ్ళకి ఎట్లా అచీవ్ చేయడం పాసిబుల్? ఎందుకంటే ఈ వెయిట్ అనేది మనకు ఎక్కువ పోతుండడం వల్ల అది గుండెకి కానీ మన మెదడుకి కానీ మన గట్కి కానీ మంచిది కాదు. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మనకి స్పెసిఫిక్గా కొత్తగా ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వచ్చాయి. యా, సెమాగ్లూటైడ్ అంటాం, వారానికి ఒకసారి ఇంజెక్షన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకేంటంటే ఆకలి వేయడం అనేది తగ్గించేలాగా చేస్తుంది ఆ ఇంజెక్షన్. ఆకలి వేయడం తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా ఎక్కువ కన్జ్యూమ్ చేయం మనం. సో అట్లా మనకి మన బాడీలో ఉన్న ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచి మనకి ఈజీగా షుగర్స్ కంట్రోల్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది ఈ ఇంజెక్షన్స్ వల్ల. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ వెయిట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 6-7 పేషెంట్స్ అరౌండ్ 30-35 year old, ఎక్కువ ఫీమేల్సే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళల్లో ఫ్యాట్ లూజ్ చేయడం చాలా కష్టం, బిఎంఆర్ జనరలీ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా కైండ్స్ ఆఫ్ డైట్స్ ఆల్రెడీ చేశారు. సార్ మేము వెక్స్ అయిపోయాము, ఇంకా మేము ఏం చేయలేము, మాకు ఇంకేదన్నా సొల్యూషన్ లేదా అని చాలా చెప్తారు. సో అట్లాంటి వాళ్ళల్లో స్పెసిఫిక్గా ఈ ఇంజెక్షన్స్ మీద పెట్టడం వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఆల్మోస్ట్ అంటే వీళ్ళు స్టబర్న్ వెయిట్ ఉంటారండి, వీళ్ళు 100 kilos 120 kilos. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఆల్మోస్ట్ 90+ kilos వీళ్ళంతా కూడా. సో వాళ్ళ జస్ట్ హైట్ ఈజ్ అరౌండ్ 5, వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ ఈస్ వెరీ లో ఉంటుంది వాళ్ళకి. యా, సో వాళ్ళకి ఈ వేస్ట్ హిప్ రేషియో అంటాం. సో ఈ వేస్ట్ హిప్ రేషియో అనేది మనకి కంట్రోల్లో ఉండాలి, మనకి చాలా ఇంపార్టెంట్. మన అందరు వెయిట్ ఫోకస్ చేస్తారు కానీ ఈ వేస్ట్ టు హిప్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. మన మేల్స్లో అయితే అరౌండ్ 0.8 to 0.9 లోపు ఉండడానికి ట్రై చేయాలి, ఫీమేల్స్లో అయితే బిలో 0.8 ఉండడానికి ట్రై చేయాలి. సో ఈ వేస్ట్ హిప్ రేషియో ఎందుకు అంటున్నామంటే సెంట్రల్ ఒబేసిటీ అంటాం. మనం పొట్ట దగ్గర ఉండే వెయిట్ మనం చాలా ఇంపార్టెంట్. పొట్ట దగ్గర ఉండే వెయిట్ని మనం తగ్గించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వెయిట్ లాస్ కంటే కూడా ఈ పొట్ట చుట్టూ ఉండే వెయిట్ని కరిగించడంలో మనం హెల్ప్ఫుల్ అయ్యే ఎక్సర్సైజ్ కావచ్చు, డైట్ కావచ్చు, మనం పాటించాల్సి ఉంటుంది. అంటే సార్ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారా? యా, సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం వెయిట్ లాస్ అచీవ్ చేయలేకపోతే ఫ్యూచర్లో తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు బేస్ చేసుకోవడం మీద హెల్త్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు వెయిట్ తగ్గకపోతే ఆల్రెడీ కాంప్రమైజ్డ్ హార్ట్ ఉంటుంది కొంతమందికి, మరి వాళ్ళలో ఏం చేస్తాం, ఎక్సర్సైజ్ చేయమనలేము, ఎక్కువ వర్కౌట్ చేయలేరు. సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ ఇంజెక్షన్స్ ఏదైతే మనం సీమాగ్లూటైడ్ అన్నాము, ఇప్పుడు ఇంకా కొత్త రకమైన ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి, మౌంజారో అని, టెర్జిపెటైడ్ అంటాం ఆ ఇంజెక్షన్. అది కూడా వీక్లీ వన్స్ ఇంజెక్షన్ చేయడం వల్ల సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ని అచీవ్ చేయగలుగుతాం. సో దీనివల్ల ఏంటంటే మనకి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. బట్ ఏదైతే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దానికి లీన్ అవ్వాలి. సో కంప్లీట్గా మనకి నెగిటివ్ లేదని చెప్పడానికి లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి హెల్త్ని మీద భారం పడేట్లాగా వరకు మనం వెయిట్ చేయం కాబట్టి ఎక్కడైతే మనకి వేరే కాన్స్టెంట్స్ వల్ల మనం ఎక్సర్సైజ్ చేయలేకపోవడం వల్ల కానీ పర్టికులర్ డైట్ ఫాలో అవ్వలేకపోవడం వల్ల ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం అచీవ్ అవ్వలేని వాళ్ళనే ఇట్లాంటి ఇంజెక్షన్స్ మీద పెడతాం. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.